బ్రేకింగ్ చూసిన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు గత 3 రోజులుగా దుమారాన్ని రేపాయి. దీంతో కొండా సురేఖ నుంచి అధిష్టానం వివరణ కోరినట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొట్టాయి. ఇక దీనిపై తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యల మీద ఏసీసీ వివరణ అడగలేదని అన్నారు. వివరణ కోరిన అంశం తన నోటీస్కు రాలేదని స్పష్టం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతోనే ఆ ప్రస్తావన ముగిసిందని తెలిపారు టీపీసీసీ. బ్రేకింగ్ చూసిన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. దీంతో కొండా సురేఖ నుంచి అధిష్టాన వివరణ కోరినట్లు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది వార్త. దీనిపై ఇక తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ రాయధార్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఏంటి మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా తను వ్యాఖ్యానించారు? అసలు ఎట్టకేలకైతే కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే దీని మీద హైకమాండ్ స్పందించింది, ఏ విధంగా స్పందించింది? రైట్, థ్యాంక్ యూ వరుణ్. కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ నాగార్జున కుటుంబం తర్వాత సమంత పైన కూడా ఆ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా దుమారం రేగింది. ఒకవైపు సినీ ఇండస్ట్రీతో పాటుగా దీన్ని రాష్ట్రమంతా కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యల పట్ల సినీ తారలంతా కూడా వాళ్ళ సోషల్ మీడియా వేదిక కూడా ఇక్కడ కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల కూడా వాళ్ళు మండిపడ్డ ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. దాని తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
సినీ పెద్దలకు సంబంధించి కూడా ఆయన ఈ వ్యాఖ్యలను కూడా ఇద్దరితో ఈ అంశాన్ని కూడా వదిలేయండి అని కూడా ఆయన వేడుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తర్వాత దీనిపైన ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక కూడా ఒక ప్రచారం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం నుంచి కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపైన కూడా ఆ సోషల్ మీడియా వేదిక కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏదైతే మరోవైపు నిన్న నాగార్జున సంబంధించిన కుటుంబ సభ్యులు ఆయన సతీమణి అమల సంబంధించి ఆమె ట్విట్టర్లో ఆ పోస్టును పెట్టారు. దానికి సంబంధించిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి ట్యాగ్ చేసిన నేపథ్యం ఉన్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియా వేదికగా కూడా వీళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ దీనిపైన స్పందించారు. మరోవైపు దీన్ని ఏఐసిసి సెక్రటరీ వేణుగోపాల్ పిసిసిని కూడా వివరణ కోరినట్లుగా కూడా నిన్న నుంచి వార్తలు వచ్చిన నేపథ్యం ఉంది. మరోవైపు కొండా సురేఖ సంబంధించి కూడా ఆమె రాజీనామాకు కూడా సిద్ధమవ్వాలి, ఏఐసిసి నుంచి కూడా ఆమె రాజీనామాను కోరినట్లుగా కూడా నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కాసేపటి క్రితమే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది. ఏదైతే కొండా సురేఖ సంబంధించిన ఇది అంశం ఉందో అది నేనైతే ఆమె వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్నప్పుడు ఆమె తర్వాత ఆ వ్యాఖ్యలను కూడా వెనుకకు తీసుకోవడం జరిగింది. సమంతకు సంబంధించి కూడా ఆమె జీవితం ఆదర్శవంతంగా కావచ్చు, ఆమెకు కూడా తమకు అభిమానురాలుగా కూడా ఆమెని ఇట్లాంటి వ్యాఖ్యల పట్ల కూడా ఆమెకు ఏదైతే వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే ఈ వ్యాఖ్యలను నేను వెనుకకు తీసుకుంటున్నాను కూడా ఆమె సోషల్ మీడియా వేదిక కూడా చెప్పారు. మరోవైపు మీడియా ముఖం కూడా చెప్పిన తర్వాత పూర్తిగా ఈ సద్దుమణిగింది అనే లోపు కూడా ఈ దుష్ప్రచారాలకు సంబంధించి అంటే సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. ఏదైతే కొండా సురేఖకు సంబంధించి ఏఐసిసి సీరియస్గా తీసుకుంది. ఈ అంశంలో ప్రియాంక గాంధీకి సంబంధించి నిన్న అమల ట్విట్టర్లో ప్రియాంక గాంధీని ఆమెకు నేరుగా ఫోన్ చేసింది. దానిపైన కూడా స్పందించింది, రాజీనామాకు సిద్ధపడాలి, దీనికి సంబంధించి కూడా దీన్ని పిసిసి సంబంధించి కావచ్చు ముఖ్య నేతలతో మంతనాలు జరపాలనేది కూడా నిన్న సోషల్ మీడియా వేదిక కూడా ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయి ఈ ప్రచారాలకు సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితమే స్పందించారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఆయన ఏదైతే దీనికి సంబంధించి నేను ఎప్పుడైతే ఆమె మంత్రి కొండా సురేఖకు సంబంధించి వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్నారో ఇది అప్పటికే సద్దుమణిగిపోయింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కూడా పూర్తిగా అవాస్తవం. ఈ ఐఐసిసికి సంబంధించి దీనిపైన వివరణ కోరలేదు, ఒకవేళ వివరణ కోరినా కూడా అట్లాంటి సంబంధించిన అంశం తన వరకు రాలేదని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కొండా సురేఖకు సంబంధించిన వ్యాఖ్యలను ఆమె ఎప్పుడైతే వెనుకకు తీసుకుందో అప్పుడు ఈ అంశం కావచ్చు ఈ వివాదం అంతా కూడా సద్దుమణిగిందని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన నేపథ్యం అయితే ఉంది. నిన్న నుంచి సంబంధించిన ఈ ప్రచారాలకు సంబంధించి సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ప్రచారాలను ఎవరు నమ్మొద్దు. ఈ ప్రచారాలకు సంబంధించి కూడా రెడ్డి హరీష్ అయితే అసలు ఆ యొక్క మొత్తం ఇలాంటి వార్తలు అసలు ఎవరు స్ప్రెడ్ చేశారు, ఇప్పుడు దాని మీద ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా మంత్రి కొండా సురేఖ దృష్టిని కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ పక్క చూస్తే ఏసీసీ మీ వివరణ అడగలేదంటుంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా అయితే క్లారిటీ ఇచ్చారు. అసలు ఇదంతా కూడా ఎవరు క్రియేట్ చేసినట్లు తెలుస్తూ ఉంది. రైట్, ప్రధానంగా నిన్న నుంచి కూడా కానీ పలు సోషల్ మీడియా వేదిక కూడా ఆ ప్రచారాలు జరిగాయి. ఇక రాజీనామాకు సిద్ధమా అన్నట్టుగా కూడా సోషల్ మీడియా వేదిక కూడా పోస్టులు వెలిసిన నేపథ్యం ఉంది. మరోవైపు కొండా సురేఖకు సంబంధించి కూడా ఏఐసిసి నుంచి ఆమెకు కాల్ వచ్చింది. స్వయంగా ప్రియాంక గాంధీతో ఆమె మాట్లాడారు, రాజీనామాకు సిద్ధపడాలని కూడా చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇవన్నీ కూడా అవాస్తవమని కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన నేపథ్యం ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తిగా సద్దుమందికి ఇక్కడితో వదిలేయండి అని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక పూర్తిగా ఈ దుష్ప్రచారాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఇక ఏసీసీ చేసినట్లుగా ఈ ఏదైతే ప్రచారాలు ఉన్నాయో ఆ ప్రచారాలకు సంబంధించి కూడా దానిపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలను కనిపిస్తున్నాయి. దానిపైన కూడా సైబర్ క్రైమ్ సంబంధించిన సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ వేదిక కూడా ఇట్లాంటి ప్రచారాలు జరిగాయి. ఎక్కడెక్కడ దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదిక కూడా ప్రచారాలు జరిగాయి అన్నట్టు కూడా పూర్తిగా సైబర్కి సంబంధించిన పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి దీనిపైన కూడా త్వరలో యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పార్టీకి సంబంధించి కావచ్చు, మరోవైపు ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రమైన దుమారం జరిగింది. ఇక్కడ ఒక పార్టీకి సంబంధించి కూడా దీనికి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కూడా సోషల్ మీడియా వేదిక కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆపే ప్రయత్నం అయితే ఇక పిసిసి కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఇట్లాంటి ప్రచారాలు చేసారో వారికి సంబంధించి కూడా పూర్తిగా గుర్తించి వారిపైన ఆ చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుణ్, రైటర్స్లు హరీష్ దాదాపు కూడా ఎవరు కూడా స్పందించట్లేదు, కాంగ్రెస్ హైకమాండ్ ఇంత జరుగుతున్నా కానీ అంటున్నారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి మహేష్ కుమార్ గౌడ్ దీని మీద స్పందించారు. సో దీంతో ఇంతవరకు ఈ వార్త మొత్తం కూడా సద్దు మణిగింది అనుకోవచ్చా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి కూడా ఎప్పుడైతే ఈ దుమారం రేగిందో ఈ అంశానికి సంబంధించి కూడా నెక్స్ట్ డే కొండా సురేఖకి సంబంధించి ఆమె ఈ వ్యాఖ్యలను వెనుక తీసుకున్నట్టుగా కూడా స్వయంగా చెప్పారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, పీసీసీ చీఫ్గా హోదాలో కూడా మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఆయన వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను కూడా ఖండించారు. భవిష్యత్తులో ఇట్లాంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎవరు చేయొద్దని కూడా మంత్రులకు ఆయన ఆదేశించడం నేపథ్యం కనిపించింది. కాబట్టి ఇక సినీ పెద్దలతో సంబంధించి కూడా ఆయన సినీ పెద్దలను కూడా వేడుకోవడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఎప్పుడైతే వెనకకు తీసుకురో ఈ వివాదం అంతా కూడా సద్దుమణిగిందని కూడా పీసీసీ చీఫ్ చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇద్దరితో వదిలేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రచారాలకు సంబంధించి అంటే ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున చేసేందుకు కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ ప్రచారాలకు సంబంధించి ఒక చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక రాజీనామాకు సంబంధించి కావచ్చు, ఏఐసీసీ కీలక నేత ఆమె కొండా సురేఖకు ఫోన్ చేసినట్టుగా కావచ్చు, ఇక రాజీనామా అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా కూడా పలు సోషల్ మీడియా వేదిక కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్.